హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు వారాహి అమ్మవారిది లాస్ట్ డే. నవరాత్రులు కదా. ఈరోజు 9వ రోజు. 9 ప్రసాదాలు చేయాలి. అందుకని ఈరోజు మేము 9 ప్రసాదాలు చేస్తున్నాము. ఇప్పుడు నేనైతే నువ్వుల లడ్డూలు ఇక్కడ నువ్వుల లడ్డూలు అయితే చేస్తున్నాము. ఒక ప్రసాదం, అందులో 9 ఇట్లలో ఒక ప్రసాదం నువ్వుల లడ్డూలు. ఇంకా అక్కడ తయారవుతున్నాయి ప్రసాదాలన్నీ. చూస్తూనే ఉండండి వీడియో. చాలా వేడిగా ఉంది. నువ్వులు పాకం పట్టినాం కదా, చాలా వేడిగా ఉంది. చేతితో చేయడానికి రావట్లేదు. అందుకే కవర్లు వేసి కవర్కి నెయ్యి రుద్ది కవర్లో వేసి ఒత్తుతున్నాయి. ఇట్లా కాలుతున్నది బాగా. చేతితో చేయడానికి రాదు కదా కాలుతుంటే. అందుకే కవర్లు వేసి ఇట్లా లడ్డులాగా చేస్తున్నా. మంచిగా వస్తుంది, కాలదు. మంచిగా తొందరగా లడ్డు అవుతుంది. చూడండి. అయిపోయినాయా ప్రసాదాలు? చేస్తున్నావా? ప్రసాదాలు రెడీ అవుతున్నాయి. ఏమేం ప్రసాదాలు చేసినో అన్నీ అయిపోయాక చూపిస్తా. చూడండి. ఇదేంది? కట్టె పొంగలి అంట. ఇగో నెయ్యి చూడండి ఎంత బాగుంది. ఇంట్లోనే రెడీ చేసుకున్నాము. నెయ్యి హోమ్ మేడ్. నేను ఫ్రూట్ సలాడ్కి అయితే ఇగో ఫ్రూట్స్ అన్నీ కట్ చేస్తున్నా. బ్లాక్ ద్రాక్ష, బనానా, యాపిల్, గ్రీన్ ద్రాక్ష, పొమగ్రనేట్, ఇవన్నీ ఫ్రూట్ సలాడ్ చేస్తాం. ఇదొక ప్రసాదం. 9 ప్రసాదాలలో ఈ ఫ్రూట్ సలాడ్ ఒక ప్రసాదం. ఇప్పుడు బనానా అయితే నేను కట్ చేసుకుంటున్నా. తొమ్మిదో రోజు కదా, 9 ప్రసాదాలు చేయాలంట అమ్మవారికి. ఇది స్వీట్ కార్న్ బుట్టలు తెచ్చి ఒలిసి రుబ్బినాం. వడల్లాగా వేద్దామని ఇందులో రుబ్బి పచ్చిమిరపకాయలు, జీలకర్ర దంచేసినాము. కొంచెం కార్న్ఫ్లోర్ కలిపిన. అచ్చం స్వీట్ కార్న్ రాదని కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపితే వస్తుంది అంతే. కానీ కొద్దిగా కార్న్ఫ్లోర్ కలిపిన. ఇది వడల్లాగా వేస్తాయి. ఇప్పుడు 9 ప్రసాదాలలో ఇదొక ప్రసాదం. ఇదొక ఐటమ్. ఉప్పు వేసుకున్న, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కార్న్ఫ్లోర్ అంతే. అల్లం కూడా వేసిన. ఫ్రూట్ సలాడ్కు పాలు మరుగుతున్నాయి. ఇందులో కస్టర్డ్ పౌడర్ కలిపినాం. తొమ్మిది ప్రసాదాలలో ఇదొక ప్రసాదం. అమ్మవారికి పసుపు కుంకుమ అంటే చాలా ఇష్టం కదా. అందుకని కాళ్ళకు కూడా పూజ చేసేటప్పుడు పసుపు పెట్టుకోవాలి ఎవరైనా ముత్తైదలు. ఎరుపు అంటే చాలా ఇష్టం అమ్మవారికి. ఎరుపు దుస్తులు కట్టుకొని పూజ చేసుకోవాలి. ఎప్పుడైనా శుక్రవారం అయినా ఏదైనా అమ్మవారి పూజలు ఏదైనా అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం అంట.
మా మనవడికి ఉగ్గు తయారు చేస్తున్నా. మరి ఈ ప్రసాదాలన్నీ తినడు కదా మా మనవడు, వాడి ఫుడ్ కూడా చెయ్యాలిగా, అందుకని ఉగ్గు చేస్తున్నా. నెక్స్ట్ ఇయర్ అయితే ప్రసాదాలు కూడా తింటాడు మా మనవడు, వాడు కూడా తింటాడు. నీళ్ళైతే మరిగిపోతున్నాయి. నూనె అయితే కాగిపోయింది. ఇప్పుడు వడలు వేసేసుకుందాం. స్వీట్ కార్న్ వడలు ఎప్పుడు చేయలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం స్వీట్ కార్న్తో చేయడము. చూడాలి ఎలా వస్తాయో. ఫ్రూట్స్ సలాడ్లో ఇక ఫ్రూట్స్ అన్నీ కట్ చేసినాం కదా, పాలు చల్లగా అయిపోయినాయి, కస్టర్డ్ పౌడర్ వేసి మధ్యలో పెట్టినాం, చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రూట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఫ్రూట్స్ సలాడ్ షుగర్ వేసినావా? షుగర్ కూడా వేసుకున్నాము. ఫ్రూట్స్ సలాడ్ రెడీ అయిపోయింది అమ్మవారికి. ఇక్కడ వడలు అయితే అవుతున్నాయి, స్వీట్ కార్న్ వడలు. తొమ్మిది ప్రసాదాలు చేస్తామన్నాను కదా, ఏమేమి చేసినానో చూద్దామా. దద్దోజనం, నువ్వుల లడ్డు, షొండెలు శనగలు, స్వీట్ కార్న్ గారెలు, ఇది రవ్వ కేసరి, ఇది పులిహోర, మామిడికాయ పులిహోర, ఫ్రూట్ సలాడ్, సేమియా పాయసం, ఇది కట్టె పొంగల్. చూడండి 9 రకాలు. 1 2 3 4 5 6 7 8 9 రకాలు చేసాం. ఈసారి ఛత్రము దారా తెచ్చుకున్నారా? చిన్నప్పుడు వారాహి మాత 9వ రోజు పూజ అయితే అయిపోయింది మాది. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది నైట్. ఇప్పుడు అయిపోయింది పూజ. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇగో మా భోజనాలు అయితే ఇప్పుడు అవుతున్నాయి.
ఇప్పుడు టైం ఎంత అయిందంటే 11:15 అవుతుంది నైట్. సందీప్ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను అను హాయ్ ఫ్రెండ్స్. ఇక మా భోజనాలు అయితే ఇప్పుడు అవుతున్నాయి, 11:15 అవుతుంది. ఇప్పుడు తింటున్నాము ఫ్రెండ్స్. నువ్వు తింటావు కదా ఇది నిండా లడ్డు.